హలో గాయ్స్, ఈ కాయలను అయితే చూసారా? ఖర్జూరం డైరెక్ట్గా చెట్ల నుంచి తెంపుకొని వచ్చినవి. కువైట్లో నాకు తెలిసి ప్రతి ఒక్కరు కువైటీ వాళ్ళైతే ఇంట్లో అయితే పెంచుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాయి ఈ కాయలు అయితే. మనమైతే జనరల్గా అయితే షాప్లలో కొనుక్కునేటప్పుడు అవి ప్యాకెట్ చేసినప్పుడు అందులో స్వీట్ కూడా యాడ్ చేస్తారనుకుంటాను. మోస్ట్లీ అందరూ తినే ఉంటారు. ఇవి చూసారా, మనం డైరెక్ట్గా తెంపుకొని తింటే ఇవైతే డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇది చూసారా, పచ్చి ఖర్జూరం అనేది ఎలా ఉందో. మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ ఎండలకి మనకు ఖర్జూరం అనేది మాగిపోతుంది. ఇవి చూసారా, కలర్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి. ఈ ఎండలకైతే ఖర్జూరం అయితే దాదాపు మాగిపోయింది. చాలా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడైతే కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. ఇండియాలో అయితే మనకి కిలో 150, 120 అలా అయితే ఉంటుంది. కువైట్లో మోస్ట్లీ ఎక్కువగానే ఉంటుంది. టేస్ట్ అయితే మనకి డిఫరెన్స్ అనేది అప్పుడే తెలిసిపోతుంది. డైరెక్ట్గా తెంపుకొని తిన్నప్పుడు, ఇవి మళ్ళీ ఎండబెట్టిన తర్వాత తిన్నప్పుడు కానీ టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ పచ్చిగా ఉండే ఖర్జూరం కూడా ఇప్పుడైతే తినడానికి బాగుంటాయండి. ఇవి దోరగా ఉన్నాయి కదా, టేస్ట్ ఇవి కూడా బాగుంటాయి. కువైటీ వాళ్ళు వీటిని అయితే బంగారం లెక్క చూస్తారండి. ప్రతి ఒక్కరి ఇంట్లోనూ నాటుకుంటారు ఈ చెట్లనైతే. మంచిగా వాళ్ళు ఈవినింగ్ టైంలో చాయ్ తాగేటప్పుడు అలా అంతా ఇవే తింటూ ఉంటారు ఈ సీజన్లో అయితే. మీరు ఎప్పుడైనా చెట్ల నుంచి డైరెక్ట్గా కోసుకొని తిన్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.